దిగిన తర్వాతన ఒక కారణంతోనే ఓడిపోతుంది. ఒక కారణంతోనే ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుందయితే గనక ప్రజాస్వామ్యంలో జరగదు. 100 కారణాలుంటాయి. ఇప్పుడు జగన్ దిగిపోవడానికి 100 కారణాలుంటాయి. అట్లాగే ఈ ఒక్క కారణంతోనే ప్రభుత్వం దిగిపోయేదేముంటది? మన దేశంలో అంత చైతన్యం ఉంటే ఎప్పుడో మార్పులు అద్భుతంగా జరిగుండేయి. మన దేశంలో చైతన్యం కాదు, మూర్ఖత్వం ఎక్కువుంది. ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాల్లో కుల మూర్ఖత్వం ఉంది, వ్యక్తి మూర్ఖత్వం ఉంది. నిజాయితీగా మాట్లాడడం చచ్చిపోయింది. అబద్ధాలని అందంగా మలుచుకోవడం ఎక్కువైపోయింది. ఓపెన్గా అబద్ధం అని తెలుస్తున్నా సరే దాన్ని నిజమని చెప్పి నమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓపెన్గా తప్పు జరుగుతుందని తెలిసినా సరే మావాడు చేస్తే అది తప్పు కాదు అనేవాళ్ళు ఒక బ్యాచ్. ఏం వాడు తప్పు చేసినప్పుడు లేదా, వాడు చేశాడు కాబట్టి మావాడు చేస్తే తప్పు ఏంటి అనేది ఇంకొక బ్యాచ్. ఇట్లా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఇంకా విలువేముంది ఇట్లాంటి వాటికి? ఖచ్చితంగా మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ నిన్న కూడా సమర్థించుకుంటున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని. మరి ఇంకేంటో పోనీ అదేదో చెప్పండి. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు ఏంటది? ప్రభుత్వం వెళ్ళి అక్కడ డీన్ పెడతారా? ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దగ్గరగా ఎన్ని పోస్టులు ఉంటాయి? కనీసం 300-400 పోస్టులు ఉంటాయి. ప్రొఫెసర్లు కావాలి కదా, అలాగే స్టాఫ్ ఉంటారు కదా. ఇప్పుడు ఒక్కొక్క కాలేజీకి దానికి అనుబంధంగా ల్యాబులతో పాటుగా హాస్పిటల్లో స్టాఫ్ ఉంటారు కదా, డాక్టర్లు ఉంటారు కదా. 300 పడకలంటే ఎంతమంది డాక్టర్లు ఉండాలి? ఈ మొత్తం లెక్కేసుకుంటే కనీసం ఒక 1000 ఉద్యోగాలు ఉంటాయి. 1000 ఉద్యోగాలు అన్నీ కలిపి. ఏది ల్యాబు, తర్వాత డయాగ్నోసిస్ సెంటర్లు ఉండాలి అక్కడ. అట్లాగే వీళ్ళని తరలించేందుకు స్టాఫ్ ఉండాలా, బాయ్స్, నర్సులు, డాక్టర్లు. ఇదంతా కలిపితే ఎంత వ్యవస్థ? ఒక 1000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రభుత్వ ఉద్యోగాలు దొరుకుతాయి.